శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి మేషాది రాశులకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అటు శుభస్థానాలలో కానివ్వండి, అటు వేధస్థానాలలో కానివ్వండి, రెండిట్లలో కూడా లేవు. సామాన్యమైనటువంటి స్థితిలో సంచారం ఉన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాశివారు వాక్కు అంటే మాట తీరు విషయంలో జాగ్రత్తల అవసరం. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చెడ్డ పేరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆ జాగ్రత్తలు ఈ రాశి వారికి ప్రధానంగా అవసరం. ఇంకా ఈ రాశి వారికి అంటే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతైనటువంటి శుక్ర సంచారం ఈ మాసమంతా కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారం. కాబట్టి విద్యార్థులకు కానివ్వండి, ఉన్నత విద్యలు చదివేటటువంటి వాళ్ళకి కానివ్వండి, హయ్యర్ స్టడీస్ అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలకి లాభదాయకమైనటువంటి కాలంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పెట్టుబడులన్నీ కూడా అంటే భూమి మీద చేసేటటువంటి పెట్టుబడులన్నీ కూడా లాభాన్ని సూచించేటటువంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా రవి సంచారం కూడా అనుకూలంగానే ఉంది. తద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి అనుకూలమైనటువంటి ఫలితాంశాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశివారు షష్ఠ భాగ్యాధిపతైనటువంటి గురు సంచారం కూడా సామాన్యంగానే ఉంది. అంతగా శత్రుబాధ కాకుండా అనవసరంగా అంటే చేసేటటువంటి పనులలో ముందుకి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా పెద్దగా లాభదాయకమైనటువంటి విషయం కాదు, నష్టం చేసేటటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నవారు సంకష్టహర గణేశ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో ఆరు షష్ఠగ్రహ కూటమి ఉంది. తరువాత ఆ షష్ఠగ్రహ కూటమి అంతా కూడా ఎన్ని రోజులంటే 1-2 రోజులే ఉంటుంది మాస ప్రారంభంలో. ఈ 3వ తేదీ వరకు కూడా 3వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలంగానే ఉంటుంది. అంటే లాభదాయకమైనటువంటి విషయాలు కాకుండా సామాన్యమైనటువంటి విషయాలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏమైనా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, చేసేటటువంటి పనులలో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో ఈ మాసమంతా కూడా సంచారం ఉంటుంది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటటువంటి పరిస్థితి. చేసేటటువంటి పనులలో సామాన్యంగా నెలంతా గడుస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు మధ్యమమైనటువంటి ఫలితాలుగా మనం పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వాళ్ళు ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే ద్వితీయ లాభాధిపతైనటువంటి బుధుడు సప్తమంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం.
అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాభధనం, రెండు ఆర్జిత ధనం. సంపాదించి పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తిపాస్తులు ఇట్లాంటి వాటిని ఆర్జిత ధనంగా పరిగణలోకి తీసుకుంటాం. లాభధనం అంటే ప్రతినిత్యం కూడా ప్రతి నెల వచ్చేటటువంటి జీతాలు కానివ్వండి, నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్ చేసేటటువంటి ధనం విషయం కానివ్వండి, ఈ రెండు రకాలైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఇబ్బందులు పడకుండా ఉండాలని అందరికీ సూచన. అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా విద్యార్థులు కానివ్వండి, తరువాత వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కాస్త మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఉదాహరణకి సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇట్లాంటి స్తోత్రపారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే ప్రధానమైనటువంటి రోజు విద్యార్థులకి పరీక్ష సమయం కాబట్టి ఆ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కాస్త ధార్మికంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి, దైవికమైనటువంటి మార్గంలో కూడా వెళుతూ ఉండాలి. ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం కాబట్టి అష్టమ శని అంటూ ఉంటాం. అష్టమ శని విషయంలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో కాస్త ముందు వెనకాల అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో ఇబ్బందులు పొందకుండా ఉండాలి అంటే ప్రతి నిత్యం కూడా కాస్త ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్యాష్టకంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా ఈ సింహరాశి వారికి ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. ఈ రకమైనటువంటి ఈ స్తోత్ర పారాయణ చేస్తూ చక్కగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు పొందాలని, ఈ భూగృహాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అందరూ కూడా చక్కగా మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ మకర రాశికి అధిపతి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు. మంచి అనుకూలమైనటువంటి స్థితి. చేసేటటువంటి పనులలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ రాశివారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠభావంలో అంటే 6వ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి కాస్త ఎంత సామర్థ్యంతో ముందుకెళ్ళినప్పటికీ కూడా కాస్త చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అధిగమించడానికి ఈ మకర రాశి వారు ప్రతి గురువారం తప్పనిసరిగా ఈశ్వరుడికి అంటే ఈశ్వర దర్శనం చేసుకుంటూ అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరుడికి ఆరాధనలు అభిషేకాదులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ మకర రాశి వారు అంటే ఈ మకర రాశి నుంచి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు, రాహువు, ఈ గ్రహాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో అంటే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా 15వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో వేధస్థానంలో ఉంటాడు. కాబట్టి విద్యార్థులు చదువుల విషయంలో
భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు లాభదాయకమైనటువంటి విషయాలలో, అంతేకాకుండా ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు అంటే సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి రవి 15వ తేదీ వరకు కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ 15వ తేదీ తర్వాత నుంచి తృతీయ స్థానంలోకి మారడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా కూడా అధిగమించేటటువంటి స్థితి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం వీళ్ళకి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రాలు, అంతేకాకుండా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ